అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి డాక్టర్ల సముదాయానికి పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు 19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. చాలామంది పెద్దలు బాగా సీనియర్స్ వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి రంగరాయన్ అయితే ఎప్పటికీ రంగరాయన్ అని. అది ప్రూవ్ చేశారు ఈ రోజున. సో గౌరవ వేదిక పైన ఆసీనులైన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారికి, శాసనసభ్యులు కాకినాడ అర్బన్, గౌరవ శాసనసభ సభ్యులు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వనమాడి వెంకటేశ్వర గారు, అందరం ప్రేమగా పిలుచుకునే కొండబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం వెంకటేశ్వర గారికి, నాకు బాగా ఇష్టలైన మా కుటుంబానికి బాగా దగ్గరైన గౌరవ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కామినేని శ్రీనివాస్ గారికి, గౌరవ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాసరావు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కాకినాడ శ్రీ అపూర్వ భగత్ గారికి, కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బిందు మాధవ్ గారికి, గన్ని సుబ్బలక్ష్మి వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి, రామ్కోస్ అంటే ఎకనానిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి ఆనంద్ గారికి, రామ్కానా ఈ ఎకనానిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ అనుష గారికి, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గారికి, జనరల్ హాస్పిటల్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి ఈ హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్, గౌరవనీయులైన డాక్టర్లందరికీ, ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి, నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరూ డాక్టర్స్ అందరూ కూడా. కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడ ఉంటుంది? మీరు లేకపోతే మార్పు ఎక్కడ ఉంటుంది? నాకు కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలి అంటే నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సుల్లువాంగ అండి, చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు సీనియర్ మనకి శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని ఆయనకి ఏమీ నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన
ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి. కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల్లోంచి వదిలి వెళ్ళలేదు. సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరిని చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించింది. తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్కోసా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. 1958లో ప్రారంభమైన ఈ కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. ఎంతమందిని చూశాను నేను, చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఈరని పిలుచుకుంటూ ఉంటాం. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు, నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు, కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, దే హోల్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ రంగరాయన్స్. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపిస్తుంది నాకు. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యులని దేశానికి అందిస్తుంది ఈ కాలేజ్. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలకి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. సేవాభావంతో పనిచేసే వైద్యులు ఇక్కడ తయారవటం ఈ కళాశాల తాలూకు ప్రత్యేకత. ఈ కళాశాల వెనుక చాలా పెద్దల కృషి ఉంది. డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు, కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు గారు కలిసి పెట్టిన ప్రయత్నాల వల్ల ఈ కళాశాల రూపుదిద్దుకుంది. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారి చేతుల మీదుగా 100 మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాలు పిల్లలకు విద్యను అందిస్తూ ఎంతోమంది జీవితాలని మార్చింది. రంగరాయ వైద్య కళాశాల చరిత్ర నేటి తరాలు తప్పకుండా మనం తెలుసుకోవడానికి ఇది చాలా అరుదైన అవకాశం. ఇది ఈరోజు కాలేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, ఇంత బలంగా నిలబడగలుగుతుంది, ముందుకెళ్తుందంటే చాలామంది మహానుభావుల దాన సంపద మరియు ప్రభుత్వ సహకారంతో కళాశాల నిర్మించడం దీనికి కారణం. భావితరాలకి ప్రతిభావంతులైన వైద్యులను అందించాలన్న సహృదయంతో దాతలు కళాశాలకి పునాదులు వేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ పునాదులోని దాన సంపద దాగి ఉంది. అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యులు అంటే మూలాలు ఎప్పుడైతే ఇన్సెప్షన్ పాయింట్ ఎంత అందంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో అదే కంటిన్యూ అవుద్ది. అసలు మొదట చేసిన దాతలు వేసిన ఆ మూలాలే ఈ రోజుకి కూడా కాలేజ్ చదువుకొని వెళ్ళిపోయిన 60 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడో 70